నీకు స్తోత్రములు. దేవుని వాక్యమును ఒక్కసారి పరిశీలించుకున్నాం. దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ వచనం. మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బనచ బతుకులు బతుకుతున్నా, ఇబ్బంది కొరిదిలో కాలుతున్నా, వారు ఫరో చేతిలో శ్రమల కొరిదిలో కాలుతున్న వారిని మోషేను పంపించి వారిని చూడండి బయటికి రప్పించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా చాలా రకాలుగా, చాలా విధానాలుగా దేవుణ్ణి చూడండి మనకిచ్చిన పరిధిలో, మనకి ఇచ్చిన చూడండి ఒక మార్గంలో దేవుని పట్టుకోకుండా, ఈరోజు హత్తుకోకుండా మనం తప్పిపోతున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు గారు ఏం చెబుతున్నాడంటే, ఆ రోజు మన పితరులకు చెప్పినా, ఈరోజు మనకు చెప్పిన ఒకటే మాట, మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరు నేటి వరకు సజీవులై ఉన్నారంట. నిజంగా ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే, సజీవులుగా బ్రతుకుతున్నామంటే, సజీవులుగా నడుస్తున్నామంటే, సజీవులుగా మాట్లాడుతున్నామంటే ఆ ప్రభు కృపను బట్టి మనం నిజంగా ఈరోజు సజీవులుగా ఉన్నాం. దేనికంటే ఆయన సజీవుడు, మరణపు ముళ్ళను విరిచినవాడు. చూడండి, ఆయన్ని చనిపోయి లెగుస్తారని ముందుగానే చెప్పిన ఏకైక వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు గారు. ఈరోజు ఎందుకు హత్తుకోవట్లేదో, దేవుణ్ణి ఎందుకు పట్టుకోవట్లేదో, దేవునితో ఎందుకు నడవట్లేదో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఎరిగిన వారమే, దేవునితో ఉండేవారమే, దేవునితో నడిచేవారమే, కానీ నువ్వు ఆయన ఎందుకు హత్తుకోవట్లేదు, ఎందుకు హత్తుకొని నడవట్లేదు? ఒక తల్లి బిడ్డను హత్తుకున్నట్టు ఈరోజు మన ప్రభుని యేసుక్రీస్తు గారిని మనం హత్తుకోవట్లేదు, పట్టుకోవట్లేదు. జ్ఞాపకం చేసుకో, ఆయన సజీవుడు. ఈరోజు సజీవులుగా ఉన్నామంటే ఆయన కృపను బట్టి సజీవులుగా చూడండి ఇలా నడుస్తున్నాం మనం. ఆయన విధుల్లో, ఆయన కట్టల్లో నడవట్లా, నడుచుకోవాలి. మనకిచ్చిన చూడండి ధన్యతను బట్టి, ఆయన మనకిచ్చిన ధన్యతను బట్టి మనం ఎలా ఉన్నామో, ఎలా నడుచుకుంటున్నామో జ్ఞాపకం చేసుకో. లోకమే నీకు ఎంతో చూడండి నీ కంటికి అట్రాక్షన్గా పడుతుంది. లోకంలో ఏమీ లేదు, లోకమంతా శూన్యమే. ఒక దినాన చూడండి నువ్వు చూసి దాన్ని ఆశ్రయించుకునే దినం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడుంటావు? సాతాను చూడండి మనల్ని అనేక రకాలుగా మనల్ని చూడండి లోకంలో నెట్టేద్దామని చూస్తుంది. దేవుణ్ణి హత్తుకో, ఆయన సజీవుడు, గొప్ప దేవుడు. ఈరోజు మనం మర్చి ఆయన దూరాన వెళ్ళిపోతున్నాం. ఈరోజు తెలిసి తెలియనట్టుగా నడుస్తున్నాం. ప్రభువు కూడా అనేకమైన మేలులు పొందుకొని, అనేకమైన కార్యాలు పొందుకొని, దేవుడు చూడండి నువ్వు ఎందుకు వదిలేసిపోతున్నావో ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకో. అనేకమంది పరిశీలిస్తున్నావు కదా, ఏది మంచో ఏది చెడో పరిశీలిస్తున్నావు కదా. మరి ఇప్పుడు పరిశీలించు, నేను ఎవరిని హత్తుకుంటే నా జీవితం బాగుపడుద్ది, నేను ఎవరిని హత్తుకొని నడిస్తే నా జీవితం చూడు ఎలా ఉండిద్ది. ఈరోజు నేను చూడండి దేవుణ్ణి పట్టుకొని దేవునితో నడిచినందుకు దేవుడి ఉచితమైన కృపలో మర్చిపోకుండా
ఆయన మార్గంలో తప్పిపోకుండా నడిపించుకున్న ఆ గొప్ప దేవుడికి ఏమిచ్చినా నేను రుణం తీర్చుకోలేను. జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఈరోజు ఎవరిని హత్తుకుని నడుస్తున్నావో, ఈ లోకంలో ఏం హత్తుకుని నడుస్తున్నావో, ఈ లోకంలో ఏటి మీద ఆశపడి నువ్వు నడుస్తున్నావో జ్ఞాపకం చేసుకో. ఆశలు చూడండి, అవి ఓన్లీ చూడండి మన కంటికి రంగులుగా పడుతున్నాయి. వాటి వల్ల ఏం ఉపయోగం లేదు దేవుని బిడ్డారా. మన తండ్రి అయిన ప్రభు నువ్వు హత్తుకున్నట్లయితే నీకు ఆయన చూడండి అనేక విషయాల్లో నీకు తోడుగా ఉంటాడు. కష్టకాలంలో, శ్రమల కొడిదిలో, ఇబ్బంది కొడిదిలో కాల్చబడుతున్నా, నలగబడుతున్నా, ఇశ్రాయేలు ప్రజలు ఉన్న పితరులను బయటకు తీసుకొచ్చినట్టుగా ఈరోజు నువ్వు కాలబడుతున్నావా, నలగబడుతున్నావా, ఇబ్బంది పడుతున్నావా? అట్టి తండ్రిని జ్ఞాపకం చేసుకొని దేవుని హత్తుకొని నువ్వు చూడండి ఆ సజీవుడైన చూడండి మన ప్రభు వెంబడి నువ్వు చూడండి ప్రయాణం చేస్తే నీకు మంచి మార్గం చూపించి నిన్ను అనేకమైన విధాలుగా నిన్ను చూడండి ఆయనకు సాక్షిగా నిన్ను బతికించుకుంటాడు. దేవునికి